భూమి తెలివితేటలతో గగన్ని పెళ్లి చేసుకుంటుంది. అక్కడ తారను కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించిన తర్వాత తార మెలకువతోనే వచ్చి మండపం దగ్గర చూసేసరికి భూమి మెడలో ఆల్రెడీ గగన్ తాళి కట్టేస్తాడు. పెళ్ళి ఆపమని చెప్పేసి ఒక్కసారిసరికి ధ్రువ తన చెల్లెల్ని చూసి షాక్ అయిపోతాడు. పీటల మీద కూర్చుంది ఎవరని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. నన్ను మోసం చేశారన్నయ్య, ఇప్పుడు ఆ పీటల మీద కూర్చుంది ఎవరో కాదు అని చెప్పేసి వెంటనే మండపం దగ్గరికి వచ్చి ఆ ముసుగును తీసి చూసేసరికి ఆ స్థానంలో భూమిని చూసి షాక్ అయిపోతారు. మీరందరూ కలిసి నాకు అన్యాయం చేశారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెడతానని అనుకుంటున్నారా? అట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, మీ ప్రాణాలు తీస్తానని చెప్పేసి భూమి గొంతు పడుతుంది. తార, ఇక నీలాంటిది బ్రతకడానికి వీల్లేదే. విడాకులు ఇచ్చిన తర్వాత నేను గగన్ని ఎంతో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, నీలాంటిది బ్రతకడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ మెడ మీద కత్తి పెడుతుంది. ఇక వెంటనే గగన్ తన భార్య మీద చెయ్యి వేశాడనే ఒకే ఒక మాటతో చంపడానికి ప్రయత్నిస్తున్న తార చెంప పగలకొట్టి, ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తాను అని విధంగా అన్న తర్వాత, అయితే ఇలా అంటున్నావు కదా అన్నయ్య, పదన్నయ్య, ఇక వీళ్ళు నన్ను ఎంత ఫ్రాడ్ చేశారో వీళ్ళ సంగతి ఏంటో బయట పెడతాను అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే, ఏంటి నువ్వు బయట పెట్టేది? అందరినీ మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నావు, కానీ నీలాంటి నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఇదంతా చేశాను అని విధంగా అంటుండగా, కావాలని కిడ్నాప్ చేశారన్నయ్య ఈ పెళ్లి జరగకుండా. అయినా నువ్వు ఇప్పుడు పూరి మెల్లో తాళి కట్టావు కదా, వెంటనే ఆ తాళి తీసేయి అనేసరికి అక్కడున్న బామ్మ వెంటనే, ఏం మాట్లాడుతున్నావే? మూడు ముళ్ళ బంధం అంటే అది అర్థమేంటో తెలుసా? నువ్వు ఏకంగా పెళ్ళి నీ మెల్లో తాళి పడలేదని చెప్పేసి మీ అన్నయ్య కట్టిన ఒక ఆడపిల్ల జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని బామ్మ ఈ విధంగా అంటుండగా, ఇంకొకసారి మా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం తీసుకుంటే మర్యాద తక్కదు బామ్మ. అన్నయ్య, నీ చెల్లెల గురించి ఆలోచించే వాడివైతే వెంటనే పూరి మెల్లో తాళి తీసేయి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. నాకు అన్యాయం జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? కనీసం నా కాలికి ముళ్ళు తగిలితేనే నువ్వు విలవిలాడవి. ఈరోజు ఈ భూమి గగన్ ఇద్దరి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అయినా నువ్వు వెంటనే తాళి తీసి ఇక మన ఇంటికి రా అన్నయ్య, వీళ్ళ సంగతి వదిలిపెట్టకుండా నేనేం చేయాలో అది చేస్తాను అనే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే, ఏం మాట్లాడుతున్నావు తారా? నా చెల్లి మెల్లో తాళి ఎందుకు తీయమంటున్నావు అని అంటుండగా, ఇదంతా కారణం ఆ భూమి వల్లనే నా జీవితంలో అయింది. మిమ్మల్ని ఎంతలా ఇష్టపడ్డాను, ఎంతలా ప్రేమించాను, ఆఖరికి విడాకులు వచ్చేదాకా కూడా చేశాను. కానీ మీరు అందరు కలిసి గేమ్ ఆడి ఈరోజు నా జీవితాన్ని ఇలా చేశారు. అయినా ఈ భూమిని అస్సలకి వదిలిపెట్టను, నేను చచ్చేదాకా వదిలిపెట్టను. ఇది నన్ను మోసం చేసింది కదా అని ఈ విధంగా అంటుండగా, ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాట్లాడితే మర్యాద తగ్గదు. నా మొగుడిని నీ వల్లోకి వేసుకొని నువ్వు తాళి కట్టించుకోవాలనుకున్నావు, మా జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్నావు, కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశావు అని ఈ విధంగా అంటుండగా, మరోవైపు ఇంకొకసారి నా కూతురు గురించి తన మెల్ల తాళి గురించి మాట్లాడే అధికారం, రైట్స్ నీకు లేదురా తారా అని చెప్పేసి ఈ విధంగా శారద అంటుంది. ఈలోపు వెంటనే, అన్నయ్య నువ్వు తాళి తీస్తావా లేకపోతే పూరి మెల్లో తాళి తీయమంటావా అని ఈ విధంగా అంటుండగా, ఇక ధ్రువ ఆలోచిస్తూ ఉంటాడు. అది కాదు పూరి, ఏంటి బావా, ఏకంగా నా చెల్లెల జీవితాన్ని ఇలా చేసావా? నా చెల్లెల్ని నేను అపురూపంగా పెంచుకున్నాను, కానీ నువ్వు నా చెల్లెల జీవితాన్ని ఇలా చేసినందుకు వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా గగన్ కాలర్ పట్టుకునేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇక వదులు అని చెప్పేసి అంటుండగా, వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఈరోజు ఇలా చేశారన్నయ్య, కానీ వీళ్ళని ఎవరిని వదిలిపెట్టను, నేను చచ్చేంత వరకు ఈ గగన్ని భూమిని వదిలిపెట్టను. ఓసే భూమి, నా జీవితాన్ని ఇలా చేసినందుకు నేను ఎలాంటి గుణపాఠం చెప్పబోతున్నా చూడు. ఈ తారును ఇక పన్నదాన్ని లేపవు, అంతేకాకుండా నా జీవితం మీద దెబ్బ కొట్టవు. గగన్ని, నేను ఇష్టపడ్డ గగన్ని నాకు దూరం చేసావు కదా, ఎవరిని వదిలిపెట్టను అని విధంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను వదిలిపెట్టేది? నా జీవితాన్ని ఇలా చేసి ఏకంగా సంతకం పెట్టించుకుంది నువ్వే. నా బావ నన్ను విడదీసే జన్మలో నీకు అంత సాధ్యం కాదే. నా బావే నాకు ప్రాణం, నేను లేనిది నా బావ బ్రతకడు, నా బావ లేనిది నేను బ్రతకనే అనే విధంగా గొడవ జరుగుతుంటుంది. అన్నయ్య నువ్వు వస్తావా లేదా? అది కాదు, ఇక ధ్రువ నా జీవితాన్ని నా మెడలో ముడుముళ్ళు వేసి ఇప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతావా? ఏ ఆడపిల్లకి నేను జరిగితే ఇక నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా? కానీ మీ అన్నయ్య నా చెల్లిని మోసం చేశాడు కదా, అలాంటప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ధ్రువ అలా మాట్లాడకు, పెళ్ళి అయ్యి ఇప్పుడు నీతో కలిసి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, కానీ నువ్వు ఇప్పుడు నా మెల్లో తాళి కట్టిన తర్వాత నా జీవితాన్ని ఇలా చేస్తే ఇక నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి?
అవునా, మా అన్నయ్య తాళి కట్టాడని కదా మా అన్నయ్య నిలదీస్తున్నావు. అయితే ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే పూరి దగ్గరికి వెళ్ళి తన మెల్లో తాళి గుంజుతూ ఉంటుంది. ఒక్కసారిగా అదందరూ చూసి షాక్కి వెంటనే ఇక గగన్ వచ్చి తార చెంప పగల కొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మెల్ల తాళి ఇక తీసేస్తావు? అవునా, నీ చెల్లి మెల్ల తాళి పట్టుకుంటే ఇంతైతే నా జీవితాన్ని ఇలా చేశాను మీరందరూ కలిసి. మరి నేనెంతలా ఏడవాలి? అన్నయ్య వస్తావా, లేకపోతే నేను వెళ్ళిపోనా అని చెప్పేసి కోపంగా తార వెళ్ళిపోతుంది. ఇదంతటి కారణం మీరందరూ తెలిసి ఈరోజు నా చెల్లిని చాలా బాధ పెట్టాడు. అంతేకాకుండా నా చెల్లి జీవితాన్ని ఇలా చేసినందుకు గగన్ నిన్ను మాత్రం వదిలిపెట్టాను. ఇక పూరి ఒక్కటి చెప్తున్నాను, నీతో నాకు మూడు ముళ్ళ బంధం పడ్డది అనుకోకుండా, కానీ అనుకోకుండానే ఉంటుంది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ మెల్లో 3 ముళ్ళు వేశానని ఒకే ఒక కారణంతో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కానీ ఎప్పుడైతే మీ అన్నయ్య నా చెల్లికి మోసం చేశాడో అప్పుడే నిన్ను కూడా నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను చెప్పేసి వెంటనే అక్కడి నుంచి ధృవ వెళ్ళిపోతాడు. ధృవ ధృవ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఇంట్లో ఉంటారు కదా, అదే సమయానికి కేపీ బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపి ప్రసక్తి చేయాలని చెప్పేసి ఆలోచిస్తుండగా వెంటనే అదే సమయానికి ఇక శరత్చంద్ర ఇంటికి వచ్చేస్తాడు. ఆ టైంలో శరత్చంద్ర భూమిని పిలుస్తుండగా, అన్నయ్య భూమి లేదు, బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమో అన్నయ్య, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ ఒక విషయం అయితే తెలిసింది. అక్కడ గగన్ పెళ్ళి ఆపడానికి మాత్రం భూమి వెళ్ళిందని తెలుసన్నయ్య అని ఈ విధంగా అంటుండగా మరోవైపు జైల్లో నక్షత్ర ఫోన్ చేస్తుంది. ఇక బేబీ ఏంటి మమ్మీ? ఏం లేదు బేబీ, ఈరోజు ఆ భూమిని చంపే ప్లాన్ దొరికింది. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవును బేబీ, ఈరోజు ఆ భూమి చావుకు ఎదురుపోతుంది. అది భూమి మీద బ్రతకకుండానే దాన్ని శాశ్వతంగా బయటికి పంపించే మార్గం కూడా దొరికింది. ఏంటి మమ్మీ నువ్వు అనేది? చెప్తాను ప్లాన్ అని చెప్పేసి వెంటనే అపూర్వ ప్లాన్ చెప్తూ ఉంటుంది. మరోవైపు ఇదంతా మీ వల్లే, నా జీవితాన్ని నా మెల్లో తాళి పట్టిన కూడా ఇక ఏమాత్రం కూడా పెళ్ళి కానట్టుగా ఉన్నాను. దీనంతటి కారణం భూమే. ఈరోజు తార మెల్లో అన్నయ్య తాళి కడితే ఈరోజు సంతోషంగా నేను అత్తారింట్లో అడుగు పెట్టేదాన్ని. ఇక వెంటనే బామ ఉండి, అమ్మ పూరి నువ్వు కంగారు పడకమ్మా, వాళ్ళకు నేను నచ్చి చెప్పి తిరిగి మళ్ళీ నేను ఆ ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తార ఏడుస్తూ ఉంటుంది. భూమి వచ్చి వెంటనే ఓదరుస్తుండగా, నా మీద చెయ్యి వేయకు, ఈ రోజుకు నేను ఇలా ఉండడం కారణం ఒక రకంగా నువ్వే, నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది. అది కాదు పూరి, అని చెప్పేది విని, ఏంటి నువ్వు చెప్పేది? నా జీవితంలో వచ్చావు, మీ తమ్ముడిని తీసుకొచ్చావు, కానీ మీ తమ్ముడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆఖరికి ధృవని ఇష్టపడ్డాను, ధృవతో పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు మా అన్నయ్య తారకు మోసం చేశాడని ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పెళ్ళి కానట్టుగా నా జీవితం ఇలా అయింది కారణం ఎవరు? నువ్వు కదా, ఇదంతటికి నీవే కదా అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు పూరి అని చెప్పేసి ఒక్కసారిగా కోపంతో శారద అంటుంది, ఆ తార గురించి నీకేం తెలుసు? నన్ను ఎంతలా బాధ పెట్టిందో నీకు తెలుసా అని చెప్పేసరికి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నన్ను ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది తారా అని శారద చెప్పేసరికి షాక్ అయిపోతారు.